ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా 39వ భాగం అండి. దీంట్లోకి వచ్చేటప్పటికి 69వ నామం. ఇది ఏంటంటే గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. అమ్మవారండి, అమ్మవారికి మంత్రులు, సేనానాయకులు, సైన్యం అంతా ఆడవాళ్లే. అదేదో సినిమాలో చెప్తారు చూడండి, అర్జునుడితో యుద్ధం చేస్తుంది ఆవిడ, ఒక ఆవిడ, వేరేదో ఉంది. అందరు దాంట్లో ఆడవాళ్లే, మంత్రుల దగ్గర నుంచి సైన్యం. అసలు మొగాడనేవాడు ఎవడు ఉంటాడు అనమాట. ఈవిడు కూడా పరిస్థితి అంటే ఆ లలితాదేవికి మంత్రులు కూడా ఆడవాళ్లే. ఆ మంత్రులు ఎలా ఉన్నారో ఆ వర్ణన ఇప్పుడు మనకి ఇక్కడ జరుగుతున్నది అనమాట అండి. ఎలా ఉందిట? గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. దీన్ని నామంగా చెప్తే గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవితాయై నమః అని మనం చెప్పాలండి. దీనికి ఈ అంతకుముందు నామంలో కూడా చక్రరాజ రథారూఢ, అశ్వరాధరు, ఇవన్నీ పేర్లండి. అశ్వారూఢ అనే ఆమె దేవత ఉంటే అంతకుముందు 67లో ఆవిడ చేత సేవించబడదుట. చక్రరాజం, శ్రీచక్రం అనేటువంటి రథాన్ని ఆరోధించిందిట. ఇప్పుడు ఏంటనమాట, గేయ చక్ర రథారూఢ అంటండి. గేయ చక్రం అంటే ఏంటనమాట, ఇది కూడా శ్రీచక్రమే. ఇక్కడ ఈ గేయ చక్రం అనే మాటకు అర్థం ఏంటంటేనండి, కిరి చక్రం అని కొంతమంది విశేషంగా చెప్పారండి. కిరి అంటే ఏంటనమాట అండి, వరాహ లక్షణం అండి, ఏమండి. అందుకని అది తర్వాత నామంలో వస్తుంది. గేయ చక్రము, కిరి చక్రము, ఇటువంటి రథాల మీద ఆవిడ ఆరోధించబడింది. ఇక్కడ మనం ముఖ్యంగా ఏంటంటేనండి, భండాసురుడిని చంపడానికి వాడికి ఇద్దరు ప్రధానమైన సేవకులు, 2 బాహువుల్లోంచి జన్మించిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు చాలా వీరులు. వాళ్ళని చంపడానికి అమ్మవారు ఏం చేసిందంటే, తన బాహువుల్లోంచి కూడా ఇద్దరు తన రూపాలే కొత్త రూపంతో తయారు చేసింది. అందుట్లో ఒక రూపం ఏంటంటే, అమ్మవారి నుంచి ఆవిర్భవించింది శ్యామలాదేవి, ఆవిడనే రాజశ్యామల అంటుంటారు. రెండో రూపం ఏంటంటే వారాహీదేవి. ఈ 2 భయంకరమైనటువంటి రూపాలండి. శత్రు వినాశనానికి ఆ వారాహి, శ్యామల, ఈ 2 కూడా అమ్మవారే. అంటే ఆవిడే యుద్ధం ఆవిడ నిలబడితే ఆవిడలోంచి వచ్చిన రూపాలే శత్రు సంహారం చేస్తాయి. అందువల్ల ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఈ గేయ చక్రం అన్నాడండి. ఈ గేయ చక్రం అంటే అర్థం ఏంటంటే, ఇది ఫాలోడ్ బై పరాశక్తి శ్యామలాదేవి. అంటే ఏంటనమాట, ఈ గేయ చక్రం అనేది రథం శ్యామలాదేవి చేత నడపే రథం అది. అందువల్ల ఏమైంది, ఈ గేయ చక్రం మీద ఆవిడ నిలబడి యుద్ధం చేస్తుందండి. ఇంకా 70వ నామంలోకి వచ్చేటప్పటికి ఏముందండి, కిరిచక్ర రథారూఢ, ఏమండి, దండనాథ పురస్కర. ఇంకో సేనానాయకుడు, ఆవిడ స్త్రీయే. ఆవిడెవరు, కిరిచక్రం. కిరి అంటే వరాహదేవి. ఇప్పుడు చూసారా, 69, 70. ఈ 70లో ఏం చెబుతున్నాడు, వరాహ రూపంలో ఉండేటువంటి ఆ వారాహీదేవి. అంటే విష్ణువు యొక్క రూపం వరాహం, ఇక్కడికి వచ్చేటప్పటికి వారాహీదేవి అయింది. అందువల్ల వారాహీదేవి యొక్క రూపంలో ఉన్నటువంటి ఆకారంలో ఉండి ఆవిడ అధిష్టానంగా ఉన్నటువంటి ఏ చక్రం అయితే, ఏ రథం అయితే నడుస్తున్నదో ఆ రథం మీద ఒకసారి యుద్ధం చేస్తున్నదిట. శ్యామలాదేవి నడిపేటువంటి గేయ చక్రం మీద, అంటే ఆ పేర్లు, ఆ రథాల పేర్లు అవి, గేయ చక్రం, కిరి చక్రం. శ్యామలాదేవి నడిపే యుద్ధం మీద రథాలు మారుతుంటుంది అనమాట అమ్మవారు. ఆ రథం మీద కాసేపు యుద్ధం, ఈ రథం మీద కాసేపు. అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి వారాహీదేవి రూపం ఆవిడదే, నడిపేది ఆవిడే, యుద్ధం చేసేది ఆవిడే. ఇది అమ్మవారి యొక్క ప్రత్యేకత. మనం ఈ 2 నామాల్లో కూడా గ్రహించాలి. ఆ వారాహీదేవి కానీ శ్యామలాదేవి కానీ ఆవిడకంటే భిన్నం కాదు, ఆవిడకంటే భిన్నంగా కనిపిస్తుంది. మన ఇష్టమైతే వాళ్ళని కూడా ఆరాధించవచ్చు. ఏదైనా క్లిష్టమైన పనులు ఉన్నప్పుడు శత్రు సంహారానికి అటువంటి వారాహి, శ్యామలను కనుక ఆరాధించినట్లయితే మనకు అమ్మవారితో సమానంగా మనం ఫలితాన్ని పొందుతామని మనవి చేస్తూ స్వస్తి.